మాస్టారు, దాని జబ్బు మందులతో నయమయ్యేది కాదురా. ఆ మనోవేదనను తగ్గించగలిగేది అమ్మ అనే వాడి పిలుపొక్కటే. రాసీనురా, ఇదిగో ఎవరొచ్చారో చూడు. రారా. ఎవరితో చెప్తున్నానన్న? మీ అమ్మతోరా. అమ్మతోనా? అమ్మ చనిపోలేదా? చనిపోవటం ఏంట్రా? మరి ఆ విష్ణు ఫోన్ చేసి అమ్మ చనిపోయిందని చెప్తేనే కదా అర్జెంట్ గా బయలుదేరొచ్చాను. ఒక్కసారి ఇలారా. దిస్ ఇస్ టూ మచ్. ఏమిటమ్మా ఇది? నువ్వు చనిపోయావని ఫోన్ లో అబద్ధం ఎందుకు చెప్పించారు? సీను, అమ్మనేమనందు, ఇందులో తప్పేదైనా ఉంటే నాదే. వాట్ నాన్ సెన్స్. అమెరికాలో నేను చేసేది ఆఫ్టర్ ఆల్ నీలాగా పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అనుకున్నావా? అసలు ఇలాంటి వాడికి ఇంత చనిపించినందుకు నిన్ను అనాలి. మాస్టర్, అమ్మ కోరిక తెచ్చడానికి నాకు ఎంతకంటే మార్గం కనిపించలేదు. నన్ను క్షమించండి. సీను, ఎలాగూ వచ్చావు, అమ్మను సంతోషపెట్టి వెళ్ళి. చిచి, నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు ఇక్కడికి రావడానికి ఎన్ని డాలర్లు ఖర్చు అయ్యో తెలుసా? అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తే అమ్మ ఇంకా బతికే ఉంది. ఇలా అస్తమానం తిరుగుతుంటే నా ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడాల్సి వస్తుంది. నేను రేపే బయలుదేరి వెళ్తున్నాను. ఇక్కడ ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. రేపు నేను చనిపోయాక వాడు నాకు తల కొరివి పెట్టకపోతే పుల్లాబల్లారికి పోతానండి. కొడుకు చూపిస్తున్న ఈ నరకం కంటే ఆ పున్నామ నరకం ఎక్కువ కాదే. నా మాట వినండి. వాడు లేకుండా మీరు నాకు కర్మకాండ చేస్తే దినానికి వచ్చిన బంధువులు వాడిని ఆడిపోసుకుంటారు. ఆ శాపనార్థాలు నా బిడ్డకు తగలకూడదు. అందుకే వాడు ఊరికెళ్లే లోపల నేను చచ్చిపోవాలి. నా కాస్త విషం తెచ్చి పెట్టండి. ఇద్దరికీ తీసుకురానా? తల్లి చనిపోయినప్పుడు రానివాడు తండ్రి చనిపోయినప్పుడు వస్తాడా? ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. పెళ్లి రోజున నా అడుగులో అడుగు వేస్తూ 7 అడుగులు నువ్వు నడిచావు. ఇప్పుడు చావు వైపు నువ్వేసే నీ అడుగులో అడుగు వేసుకుంటూ నీ తోడుగా నేను వస్తా. సాయి, మాస్టర్ గారికి మందులు ఇవ్వు. మాస్టర్ మందులొద్దని నిద్ర మాత్రం తీసుకెళ్లారు. నిద్ర మాత్రం తీసుకెళ్లారా? మాస్టరు, 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 అమ్మా, మాస్టరు, 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 మాస్టరు. సారీ డార్లింగ్, నువ్వన్నట్టుగానే అయింది. అమ్మ చనిపోలేదు. ఇదంతా మన కర్మ. టికెట్ కోసం ట్రై చేస్తున్నాను. కన్ఫర్మ్ అవగానే మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, వాట్? నథింగ్ టు వరీ విష్ణు, ఇట్స్ ఆల్ రైట్. మాస్టర్, మమ్మల్ని ఎందుకురా బ్రతికించావు? రహస్యముగా తెరవీయమంచు నీకోసము చూచితిన్, కసరుకుంటివి అని మీరే కదా మాస్టర్ చెప్పారు. సిస్టర్, మా అమ్మ నాన్నకేం కాలేదు. అగ, అమ్మ నాన్న ఎవరు వాళ్ళు? ఆయన పేరు డాలర్, ఆవిడ పేరు పౌండ్. ఆ తల్లి నిన్ను 9 మాసాలు మోసిన సంగతి నేను నీకు గుర్తు చేయను. ఎందుకంటే అప్పుడు నువ్వు భూమి మీద పడని కడుపులోని పిండాను. నీ మలమూత్రాలు కడిగి నీ తప్పుడడుగులు సరిచేసింది నేను గుర్తు చేయను. ఎందుకంటే అప్పుడు నువ్వు ఊహ తెలియని పసిగుడ్డు. కానీ రేయ్, ఆవిడ గంజి తాగి నీకు ఫీజు కట్టి ఆయన వీధి నాటకంలో పద్యాలు పాడి మూటగట్టిన సొమ్ముతో నిన్ను డాక్టర్లు చేసి అమెరికా పంపితే కొడుకు బాగుపడతాడు అనుకున్నారే, అది మాత్రం గుర్తు చేస్తున్నాను రా. అడుగు పెట్టగానే అమ్మ చనిపోలేదా అని అడిగావే, అప్పుడే చచ్చిపోయిందిరా మీ అమ్మ. అమ్మ చనిపోయిన రోజున వస్తాను అన్నావే, అప్పుడే చనిపోయాడురా మీ నాన్న. నీలాంటి చరిత్ర నిద్రపోతున్న తల్లిదండ్రులను మెలుకొల్పిందిరా. ఇలాంటి బిడ్డల్ని కన్నా అమ్మలారా, నాన్నలారా, నోరు కట్టుకుని కడుపు పట్టుకుని కన్నవాళ్ళను పెద్దవాళ్ళను చేసే ప్రయత్నంలో ఆరోగ్యాలు పోగొట్టుకుని ఆస్తులు పోగొట్టుకుని ఖాళీ అరచదులతో నిలబడితే లాభం లేదు. మీరు కొంత డబ్బు బ్యాంకుల్లో వేసుకోండి, అది మీకోసం కాదు, మీరు చచ్చిపోతే అమెరికా నుంచి మీ బిడ్డలు రావటానికి అయ్యే ఖర్చుల కోసం అని బాగా బుద్ధి చెప్పేవరా.
ఒరేయ్, మాతాపితల సేవే మాధవ సేవని మర్చిపోయిన వాళ్లకు అమ్మను అమ్మ అని నాన్నను నాన్న అని పిలిచే హక్కు పోతుందిరా. వెళ్ళిపో. ఆఖరి చూపు నిన్ను చూడటం కంటే ఆఖరి దాకా ఈ విష్ణువు చూసుకొని బతుకుతాం. వెళ్ళిపోరా.